జీవిత విధానము, దాని యొక్క ప్రతిఫలం. దాంపత్య జీవిత విధానము, దాని యొక్క ప్రతిఫలం, భార్యాభర్తల అనుబంధం. సంవత్సరం ఎదుగుదలలో బేసిక్ ఏంటి, జరుగుతున్నది ఏంటి, రిజల్ట్ ఏంటి అంటే సింపులే. అక్కడ కనపడుతున్న మాట ఏంటంటే దాంపత్య జీవిత విధానము, దాని ప్రతిఫలం. నువ్వు ప్రతిఫలం పొందుకుంటేనే కదా నీకు సంతోషం. ప్రతిఫలం లేకపోతే నువ్వు నో టెస్ట్ మనీ. ఏం మ్యారేజ్ చేయలేండి, ఏం బర్త్డే లేండి అని నిరుత్సాహం వస్తుంది. ఎప్పుడైతే నీ జీవితంలో ఫలభరితం వస్తుందో ఆటోమేటిక్గా కనుక్కొని వస్తుంది సంతోషం. మంచిది. భార్య భర్త, భర్త భార్య, రెండు కారణాలు ఉంటాయి. భార్య భర్త విషయాల్లో మధురమైన ప్రేమ, భార్యకి కానీ భర్తకి కానీ, భర్తకే కానీ భార్యకి, తిప్పినా ఇద్దరికి మధురమైన. అంటే ఇక్కడ పెళ్ళైన వారు ఉన్నారు, పెళ్ళి కాని వారు, పెళ్ళి అనుభవంలోనికి వెళ్ళిన వారు ఉన్నారు, అనుభవంలో అడుగు పెడుతున్న వారు ఉన్నారు. ఇక్కడ గమనించండి, రాత్రి వేళ మధురమైన ప్రేమలు అవి మనం మర్చిపోతాం కదా. మధురమైన ప్రేమలో రెండు అంశాలు చాలా బలమైనవి. బాగా గమనించాడు. ఇక గమనిస్తే మధురమైన ప్రేమ అంటే మీకు తెలిసినవి చెప్పండి. మధురమైన ప్రేమ అదే కాదు. ఇక్కడ అడిగింది భార్య భర్త, భర్త భార్యని అడుగుతున్నాడు. మధురమైన ప్రేమ అంటే కూడా కాదు, అది తర్వాత జర్నీ. తొలి చూపులో మధురమైన ప్రేమ అంటే నిన్ను చూసినప్పుడు, నువ్వు జిమ్మి గారిని చూసినప్పుడు ఆ ప్రేమ. తొలి చూపులోని తలంపు మొట్టమొదటిది. మధురమైన ప్రేమలో తొలి చూపుల్లోని తలంపులు. ఒకసారి నెంబర్ వేసుకో. నువ్వు అలా నన్ను ఇప్పటికంటే పాస్ట్ చూడలేదు కదా, అయితే గుర్తు చేసుకో. రెండవది గమనిస్తే పెళ్లి చూపుల్లోని ఊహలు. పెళ్లి చూపులలో జరిగే ఊహలు ఎలా ఉంటాయంటే, పెళ్లి చూపులలో ఒక్కొక్కసారిగా అంటే అబ్బాయి ఒక ఊహ, అమ్మాయి ఒక. ఈ మధురమైన ప్రేమ ఇవి నేను చెప్పే లోకనిత్యమైనవి కాదు. అశుద్ధ గ్రంథము విశ్వాసులకు కావలసిన అవసరతను బట్టి లేఖనాల్లో బయలుపరచబడినటువంటి అంశమే తప్ప వేరేది కాదు మనం చెప్పేది, వినేది కూడా. ఇక్కడ గమనించండి, తొలి చూపులోని తలంపులు నెమరు వేసుకోవాలి. రెండవది పెళ్లి చూపుల్లోని ఊహలు నెమరు వేసుకోవాలి. మధురమైన ప్రేమ, మధురమైన ప్రేమ ఎక్కడండి? చేసుకున్నప్పటి నుంచి ఉంది గోల. ఎన్ని వైవాహిక జీవితంలో వింటున్న వార్తలు. అందుకే దేవుడు ఈ రాత్రి ఇలా గుర్తు చేసుకుంటున్నాడు. మరపురాని జ్ఞాపకాలు. మరపురాని జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయమ్మా? వస్తున్నాయండి చెప్పుకుంటే. అబ్బో, ఇక ఒక్కొక్కరు కట్టలు తెచ్చుకొని బెల్ట్తో కొట్టారా? ఆ ఫెసిలిటీ మంచిది. ఇక్కడ గమనిస్తే ప్రదానము చేసేటప్పుడు, పెళ్ళికి ముందుగా ప్రదానం చేసేటప్పుడు కోరికలు ఉంటాయి తల్లిదండ్రులు. అవిగా ఇవ్వాలి అవి మధుర. అంటే ఇక్కడ గమనించండి, మరపురాని జ్ఞాపకాలు అంటే మీ వాళ్ళు అలా చేశారు, అది మరపురాని. ఆ రోజు మేము తేలేదని చెప్పి మీ నాన్న, మీ అమ్మ అంటే ఇవన్నీ అంటే ఎందుకు నెమరు వేస్తుంటే ఈ 17 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేది సంఘటనలు అవి మరపురాని. నువ్వు చేసేది భర్త అవి కాదు, ఇవి గుర్తొస్తాయి. ఎప్పుడు ఎత్తి పొడుస్తుంది, మా వాళ్ళని ఎత్తి పొడుస్తాడండి. అంటే ఈ మరపురాని జ్ఞాపకాలు. గమనించండి, మొదటిది అదైతే. రెండవది ఏంటో తెలుసా? వివాహ జీవితంలో దైవ ఆశీర్వాదం. ఇవన్నీ ఒక ఎత్తు. చివరికి వచ్చేసరికి వివాహ జీవితంలో
దేవుడిచ్చిన ఆశీర్వాదము గుర్తుందా? మనం పొందుకున్న విధానం బట్టి కూడా సాక్ష్యాలు విన్నాం. దేవుడిచ్చిన ఆశీర్వాదం మంచిదే, అంటే చివరికి తీసుకొస్తే దేవుడి ఆశీర్వాదం తీసుకురావాలి. అది తీసుకురాలి. చాలా ఫ్యామిలీస్ ఏంటండి వాళ్ళ అమ్మ వీళ్ళని ఏం మ్యారేజ్ చేయాలండి, మాకు సంతోషం లేదు, సుఖం లేదు. అయినా నీ దినము నిన్ను నిలబెట్టాడంటే కేవలం దేవుడికి. ఎన్నో కుటుంబాల్లో ఇటువంటి సంతోషము లేని, దాంపత్య జీవితంలో ఇటువంటి అనుభూతి లేని వివాహ వేడుకలు ఉన్నాయా? మనం వేరు, అందుకే దేవుడు నిలబెట్టాడు. ఈ రాత్రి వేళ దేవుడు అద్భుతమైన మాటలతో మాట్లాడుతున్నాడు. చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. ఆయనకు భయపడు వారి మీద, హల్లెలూయా, గట్టిగా అమ్మ, బిగ్గర. ఆయనకు భయపడు వారి మీద, ఆయనకు భయపడు వారు మీద ఆయన కనికరము తరతరములుండును. హల్లెలూయా. మొదటి స్టెప్ ఏంటండి? ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము. హల్లెలూయా. ఎందుకంటే ఏం కావాలి? నీ వైవాహిక జీవితంలో, నీ సంతోషంలో, నీ దాంపత్య జీవితంలో దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? దేవుడు మాట్లాడుతున్న విధానం ఏంటో తెలుసా? నీవు ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితం ఉంటే, ఎక్కడో కొంచెం గమనించండి, ఇక్కడ భక్తులు రాస్తున్న మాట చూడండి. ఆయనకు భయపడు వారి మీద. దేవునికి భయపడే కుటుంబాలు ఆశీర్వాదకరమైన జీవితంలోనికి అడుగు పెడతాయి. ఎంతమంది నమ్ముచున్నారు? ఇది సత్యం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. తరతరములు ఉంటేనే కదా నువ్వు బ్రతకగలుగుతున్నావు. ఇంకొక సంవత్సరంలో అడుగు పెడుతున్నావంటే ఆయన కనికరం, ఆయన దయ లేకపోతే అడుగు పెట్టగలవా? ఎందుకు? ఆయనంటే తల్లిదండ్రులకు పిల్లలంటే ప్రేమ. ప్రేమ కంటే ముందు పిల్లలకు తల్లిదండ్రులు అంటే భయం. ఆ భయం ఉంటేనే కదా వారు అభివృద్ధిలోనికి వస్తారు. భయం లేదనుకోండి, అభివృద్ధిలోకి వస్తారు. ఇక్కడ కూడా అదే, మనము ఆయన మీద భయపడే విధంగా జీవిస్తే, ఎప్పుడైతే ఆ భయమే కనికరము నీ మీదికి నడిపిస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈ మాట భక్తుడు రాసిన దాన్ని బట్టి దావీదు కీర్తనకారుడు 31వ కీర్తనలో 19-20 వచనాల్లో వ్రాయబడిన మాట చూస్తే అక్కడ హల్లెలూయా, ఆయన యందు భయపడిన విధానములో కనికరము పొందుకున్న భక్తులతో దేవుడు మాట్లాడుచున్న మాట, ఆయన యందు విశ్వసించిన విశ్వాస వీరులతో మాట్లాడుచున్న మాట ఏంటి? నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు. హల్లెలూయా. ఇంతకంటే ఏం కావాలండి? ఆయన దాచి ఉంచిన మేలేంటి? మరొక సంవత్సరం అడుగు పెట్టడం. 17 సంవత్సరములు సుదీర్ఘ ప్రయాణంలో కుటుంబంలో జరుగుతున్న ఒత్తిళ్ళు. ఇప్పటి వరకు సిస్టర్ గారు చెప్పారు కదా, వారి ఫ్యామిలీ వీరి ఫ్యామిలీ మమ్మల్ని ఏం చేశారు? అవాయిడ్ చేశారు. ఆయన ఒక్కడే అంటే ఆయన దేవుని మీద, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితంతో ఉన్నాడు కాబట్టి ఆయన కనికరము నీ మీద చూపగలిగాడు. దేవుని కనికరము ఈ కుటుంబం మీద ఉంది కాబట్టి భర్త బాధ్యతను వహించాడు. హల్లెలూయా. చూడండి, చదువమ్మా. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన హల్లెలూయా. ఇక్కడ జరిగేది ఏంటి? ఈరోజు ఈ కృతజ్ఞత కూడిక సంఘం ఎదుట మేము నిజంగా బ్రదర్ పెళ్లి రోజు చర్చిలో చేసుకున్నాం. మేము రాత్రే నాకు చెప్పారు బ్రదర్, పెళ్లి రోజు పెళ్ళి జరిగేటప్పుడు చర్చిలో జరిగిందేమో మేబీ, తర్వాత చర్చిలో సేమ్ డే
చూసారా? అంటే అర్థం ఏంటి? నరుల ఎదుట, చదవమ్మా, నరుల ఎదుట ఆశ్రయించు వారి నిమిత్తము, ఎవరిని ఆశ్రయించు వారి నిమిత్తము? ఆయన ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన ఆ మేలేంటి? చర్చిలో చేసుకునే భాగ్యం. సింపుల్. ఆయన మేలు అనగా నువ్వు కోరుకున్న విధంగా దేవుడు ఏర్పాటు చేస్తాడని. నువ్వు ఏది కోరుకుంటే, నువ్వు కోరుకోలేదు నేను చర్చిలో చేసుకుంటానా, నేను ఎక్కడ చేసుకుంటాను, కానీ ఆయన నిర్ణయం ఉంది. అందుకే ఆయన మందిరంలో గడిపించాడు. ఎవరికి లేని ధన్యత, ఎవరికి లేని ఆధిక్యత ఈ కుటుంబానికి ఇచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది అది? తల్లిదండ్రులు మొరపెట్టిన విధానం. ఆ సీడ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే బైబిల్, దేవుని కృప. వారు భయభక్తులు కలిగిన జీవితంలో ఉండి ఆ నడవడికలో, నడిపించిన విధానంలో, నడిచే క్రమంలోనికి వెళ్ళారు కాబట్టి ఈరోజు ఈ అనుభవం చూడగలిగారు. అందుకే చూడండి, అందుకే కీర్తనకారుడు మొదటి కీర్తన 3వ వచనంలో రాయబడిన మాట చూడమ్మా. 3వ వచనం, అతడు నీటి కాలువల యోరాను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయునదంతా. అదేంటండి పాస్టర్ గారు భలే చెప్పారు. 4 months నుంచి శాలరీ లేదు, 17 సంవత్సరాల అనుభూతిలో 18 ఏళ్ళు అడుగు పెడుతుంటే ఇదేంటి అంటే, బాగా చదవండి ఈ వచనం, అతడు నీటి కాలువల యోరాను నాటబడినదై అనగా ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితంతో దేవునితో నడవాలనే ఒక ఆసక్తి కనపరిచాడు కాబట్టి ఈరోజు నిలబడగలిగాడు, చెప్పగలిగిన సామర్థ్యం దేవుడిచ్చాడంటే దేవుని వాక్యం బోధించే ధన్యత. మందిరంలో నిలబడే అతడు నీటి కాలువల యోరాను. బాగా గమనించండి, నీటి కాలువలు అంటే అక్కడ నీరు ఎప్పుడు ఉంటుంది, నాటబడినది ఎప్పుడు ఫలభరితంగా అది ఎండిపోతుందా అంటే నీ జీవితం కూడా అదే విధముగా పోల్చబడి ఉంది. హల్లెలూయా. చూడండి, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. 4 months యథాతథ, ఏది క్రమముగా, ఏది ఎక్కడ, నో కాంప్రమైజ్. దేవుని కృప. ఆకు వాడక పడిపోయిందా? 4 months అయితే ఒక్కొక్కరు డింకిలు కొట్టి, అదే ఏం బ్రదర్, ఏమి ప్రార్థనలే, ఏమి చర్చిలే. దేవుడు మా ప్రార్థన. జాగ్రత్త సుమా, రాత్రి వేళ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆలస్యము ఆశీర్వాదం. కొన్నిసార్లు బ్లెస్సింగ్ లేట్ అవుతుందంటే కారణం నిన్ను షైన్ చేయడానికి, నిన్ను పదును పెట్టడానికి, నిన్ను వాడుతున్నాడు దేవుడని నువ్వు తెలుసుకోవడానికి. వాడేమో డెవలప్ అవుతున్నాడు, నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఏంటి అనుకుంటున్నావా? నీకు ఒక మర్మమైనటువంటి అద్భుతాన్ని దేవుడు దాచిపెట్టాడు. హల్లెలూయా. అది ఎవరు చూడరు, ఎన్నడూ చూడని బీడు భూమి. అసలు బీడు భూమి అంటే పంటే ఉండదు. అటువంటి వాటిలో దేవుడు అంటే అంత గొప్ప ఆశీర్వాదము దేవుడు ఇవ్వబోతున్నాడని అర్థం. అందుకే ఇక్కడ చూడండి, అతడు నీటి కాలువల యోరాను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెను అతడు చేయునదంతయు సఫలము. ఇప్పటి వరకు బ్రదర్ అనుకున్న విధానంలో చూస్తే, మనం చెప్తున్న సాక్ష్యాలు గమనిస్తే, ఏది చేస్తున్నా ఫెయిల్యూర్ అనుకుంటున్నారేమో. దాని వెనకాల ఒక బ్లెస్సింగ్, అంటే నిన్నుగా నిలబెట్టడానికే దేవుడు చేయబోతున్నాడు. ఇప్పటి వరకు ప్రాజెక్టులు ఒకరి మీద ఆధారపడి చేశాం. ఇప్పుడు నీకు స్వతహాగా నీకు ఒక మైండ్ సెట్ ఇచ్చి దేవుడు ఏం చేశాడంటే నీకు ఒక ఆలోచన ఇచ్చాడు. నువ్వు డెవలప్మెంట్గా ఎవరినో డెవలప్మెంట్ చేస్తున్నావు, నిన్ను
నీ ద్వారా అనేకులను డెవలప్మెంట్లోనికి తీసుకెళ్ళు. నీకు ఒక స్కిల్స్ ఇచ్చాడు దేవుడు. ఆ స్కిల్ను ఎవరికో ఉపయోగిస్తున్నావు కాదు, ఇలా చెయ్యి అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే నువ్వు చేయనదంతయు విజయమే చేకూరుస్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు, డిసప్పాయింట్ కావచ్చు. ఏంటి మ్యారేజ్ డే వచ్చేసింది, బ్రదర్ ఒక మాట అన్నాడు, మా నాన్న ఆ రోజు లోపు నాకు శాలరీ రావాలి బ్రదర్, ఆ రోజు నేను చేయవలసింది మా నాన్న కోరిక, అంతకు మించి సువార్త చెప్పాడు, సేవకుల మధ్యలో నిలబెట్టాడు. వాళ్ళ డాడీ ఊహించిన గమనము దేవుడు చేశాడు. బ్రదర్ అనుకోవచ్చు, లిటరల్గా నేను ఆలోచన విధానం ఏంటి, నా జీవితంలో ఈలోక ఆశలే గమనించాడు, కానీ తండ్రి ఆలోచన విధానం ఎలా ఉంటుందో గమనించామా? నేను ఆలోచన చెప్పాను, మన ఆలోచనలు ఎలా ఉంటాయి, చిన్నవి, మన తలంపులు, ఆయన ఆలోచనలు దొడ్డవి. అందుకే దేవుడు వాడుకుంటున్న విధానాన్ని గమనించాలి. ప్రియమైన దేవుని సంగమా గమనించండి, నువ్వు చేయుచున్నదంతా విజయమే. కాబట్టి ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనేది మన లైఫ్లో ఉండకూడదు, దాన్ని తీసి పడేది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా ఈ రాత్రి వేళ గమనించండి. అందుకే కీర్తనకారుడు 65వ కీర్తన 11వ వచనంలో రాస్తాడు చక్కని మాట. చూడండి, అక్కడ రాయబడిన మాట చూస్తే, సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నది. హల్లెలూయా, బ్లెస్సింగ్ ఎలా ఉందండి? ఆ జాడలు ఎటు పోతాయో వేర్లు, ఇప్పటిదాకా చెప్పాడు, ఒక ట్రీ ఆ రూట్స్ వేరు, ఆ రూట్స్ ఆటోమేటిక్ అంటే కొమ్మలు అంటే పనే అవి ఎదగడమే. అంటే నీ జీవితంలో, మీ జీవితంలో ఈ 18వ ఏళ్ళు అడుగు పెట్టినప్పుడు మీ సారలు ఎలా ఉంటాయంటే, మీ జాడలు సారము వెదజల్లును. మీ కొమ్మలు ఎటు వెళ్ళిపోతాయో తెలియదు, ఎటు ప్రాకుతాయో తెలియదు. హల్లెలూయా, అడవి పీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరింపజేసుకొని ఉన్నవి. కొండలు ఏంటండి? కొండలు అసలు ఎక్కడేసినా అక్కడే ఉన్నాయి. అంటే అవి కదులుతున్నాయంటే కదిలే జీవితం దేవుడు ఇవ్వబోతున్నాడు. అంటే నీ జీవితాన్ని ఒకసారి ఇట్లా కదిలిస్తున్నాడు. నిన్ను ఎలా చేస్తున్నాడంటే, నువ్వు కదలటం లేదని కాదు, ఆ కదలడం వేరు, బ్లెస్సింగ్లో కదలడం వేరు, ఆశీర్వాదంలో ఆ కదలడము వేరు. హల్లెలూయా, చూడండి, పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించినవి, లోయలు సస్యములతో కప్పబడి ఉంటాయండి. లోయే దానికి ఏముండదు, జీవం ఉండదు. కానీ అంటే నీ జీవితము ఎలా ఉందంటే, లోయలోకి వెళ్ళిన జీవితాన్ని సస్యం అంటే ఆ బ్లెస్సింగ్ ఇలా వస్తుంది బయట. అది మనం తెలుసుకోవాల్సి. చూడండి, అక్కడ అవన్నీ సంతోష ధ్వని చేయుచున్నవి, అన్నియు గానము. నీ బ్లెస్సింగ్ ఎవరు ఆపలేరు. సంతోషం అంటే దేవునితో గడిపితే ఆ సంతోషం, లోకంతో గడిపితే నిరుత్సాహం. అవి ఏం లేదు, ఏం మ్యారేజ్ లేదు, ఏం చేసుకుంటాం. ఎంతోమంది నోట విన్నాం, సేవకులు నిరుత్సాహమైన మాటలు విన్నాం, వారిని బలపరిచాం. ఎందుకంటే ఈ దినాల్లో అలా ఉన్నారు, మనం చూస్తున్నవారు. కానీ మీరు వేరు, మనం వేరు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే కీర్తనకారుడు 103వ కీర్తనలో 5వ వచనంలో రాయబడిన మాట చూడండి. 5వ వచనంలో ఏమని రాయబడిందో ఒకసారి. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. అసలు ఏజే కనపడడం లేదండి కదా. అంటే సంవత్సరం పెరుగుతుందంటే మనం తరుగుతున్నాం అనుకుంటాం, కాదు. రాయబడిన మాట ఏంటి? పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదవుతుంది.
అంటే అర్థం ఏంటి? 17 సంవత్సరముల క్రితము వివాహమైన సంవత్సరంలో నుండి మొదలు పెట్టుకుంటే ఈ 16 సంవత్సరముల జర్నీలో నీ జీవితము ఎలా ఉందంటే 15 సంవత్సరాలు అనుకోవచ్చు. 1 ఇయర్ నుంచి దేవుడు అభివృద్ధి పరుస్తూ వచ్చాడు. 15 సంవత్సరములు నీ జీవితాన్ని ఒక్కసారిగా నువ్వు నెమరు వేసుకుంటే ఎన్నో బాధ చెప్పుకుంటే సమయము సరిపోదు. కానీ 16 ఏటల నుండి 17 ఈ జర్నీలో దేవుడు చేసిన క్రమం ఏంటంటే, దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, ఇక్కడ గమనించండి, గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే రాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును ఇప్పుడు తృప్తిగా ఉందనుకో. ఎందుకు అసలు ఊహించని వ్యక్తులు అడుగు పెట్టేశారు. అంటే దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే ఊహించండి. మేలుతో తృప్తి అంటే ఇంత మేలు అండి, నిజంగా నేను ఊహించాను. అలాంటి దేవుడు చేసే కార్యాలు. హల్లెలూయా. ఎవరు రాలేదు, ఎవరు లేరు, వివాహ దినము ఎవరు వచ్చి కేక్ కట్ చెప్పారు, ఎవరు రాలేదనుకో, అప్పుడేమో ఇంతమంది మేము అనుకున్న దినం మాకేదైతే దేవుడికి మేము కలుగుతాం. అంటే ఇలాంటి దినాలు కూడా మనకు అన్నీ అంటే చేదు ఉంటుంది, తీపి ఉంటుంది జీవితం. కాబట్టి గమనించండి, మేలుతో తృప్తిపరుస్తాడు దేవుడు. అవునా? ఆ సంతోషాన్ని ఎవరు ఆపలేదు. అందుకే ఇక్కడ చూస్తే గమనించినట్లయితే హబక్కుకు రాస్తాడు, హబక్కుకు భక్తుడు రాస్తాడు 3వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. అక్కడ రాయబడిన మాట చూడండి ఎంత చక్కగా ఉంటుందో. హబక్కుకు 3వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. చూసారా, హబక్కు అంటున్నాడు, అయ్యా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచును. హల్లెలూయా. అయ్యా నేను నీ గురించి చూసి భయపడుచున్నాను. అంటే నేను సరిగా లేనేమో, సంవత్సరాలు జరుగుతున్నాయి, నువ్వు చెప్పిన క్రమము నేను పాటించడం లేదేమో. ఒక్కసారిగా ఎంత గొప్ప భక్తుడని రాస్తున్న మాట ఆయనకు భయం పుట్టిందంటే మనకెందుకు లేదా భయం? సంవత్సరాలు జరుగుతుంటాయి, మనం ఏమన్నా 1 సంవత్సరం చూద్దాం. నిర్లక్ష్యము, నిర్లక్ష్యము మనల జీవితంలో పాతుకుపోయింది. దాన్ని తొలగించాలి అంటున్నాడు ఇది. ఎప్పుడైతే నువ్వు నిర్లక్ష్యాన్ని తొలగిస్తావో ఆటోమేటిక్గా నీ బ్లెస్సింగ్ ఎవరు ఆపలేదు. మేలుతో ఆ మేలు రావాలి అంటే నీలో ఉన్నది తొలగిపోవాలి. ఏంటిది? నిర్లక్ష్యం, నిరుత్సాహం తొలగిపోయి ఉత్సాహం రావాలి. ఏదిలే అనేది ఈ దినం తొలగిపోను గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే కీర్తనకారుడు 128వ కీర్తన చదువు చక్కగా ఉంది. 128వ కీర్తన ప్రతి ఒక్కరి జీవితంలో ఇది నెరవేర్చబడును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు. ఎందుకు? మొట్టమొదట లూకా భక్తుడు రాసిన మాట, లూకా సువార్తలో రాయబడిన మాట ఏంటి? ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే కనికరము. మరలా ఈయన ఏమంటున్నాడు దావీదు కీర్తనకారుడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ. నిజమేనా? చర్చికి వెళ్ళే వారందరూ ధన్యులని కాదు. చర్చికి వెళ్తాం ఆనవాయితీగా, ఆచారంగా. పాటించడము వేరు, అనుసరించడము వేరు. పాటించేదేంది? పక్కడు చూస్తే ఏమనుకుంటాడు, ఆనాడు ఇంట్లో ఉన్నాడు, అవునా? పోతాం. కానీ అనుసరించే విధానం దేవుడు చూస్తాడు. నువ్వు పాటించేదే చూస్తున్నావు, కానీ అనుసరించే విధానం దేవుడు చూస్తాడు. అది చూసినప్పుడే వారు
ధన్యుడు అని ధన్యురాలని పిలిచే యోగ్యత దేవుడు కల్పిస్తాడు. ఆ చదవండి. నిశ్చయముగా గమనించాడు. నిశ్చయముగా నీవు ఖచ్చితమైన మాట. ఇది ఎట్లుంటుందంటే ఆ వర్డ్ ఎట్లుంటుందంటే కమాండింగ్. నిశ్చయముగా నీవు అన్నాడా, మీరు అన్నాడా? లేదండి నేను పెళ్లి చేసుకున్నా, మా అమ్మ అయ్యే పంపిస్తే చాలు. అవునా? ఆ కాన్సెప్ట్లో చాలా మంది ఉన్నారు ఫ్యామిలీస్. ఏంటి మీ అమ్మలు పంపలేదు, మీ అయ్య పెడతాడుగా పెళ్లి చేసేటప్పుడు, నేను చూసుకుంటాలే. భార్యాభర్తల మధ్య తింటారు అంటే ఇంకా 18 సంవత్సరాలు వచ్చినా వాళ్ళ మీద డిపెండ్ అయినా అంటే అంటున్నా మాట. అంటే ఈ కుటుంబం మంచిదే, ఎవరి మీద డిపెండ్ లేదు. మేబీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అలా లేరు అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు. మా కష్టార్జితం మేమే తింటున్నామయ్యా. నా భార్య, నీ భార్య నువ్వు పోషించుకోకపోతే పప్పును పోషిస్తావు. అవును, తల్లిదండ్రులు ఎందుకు పోషిస్తారు? బాగా గమనించండి ప్రేమైన దేవుని. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు. చూడండి అక్కడ, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె. బ్యాక్ ఎవరుంటారండి? జిమ్మి గారు. మన వెనక తెర వెనక ఎవరుంటారు? అయితే ఇదే క్వశ్చన్ ఒక దగ్గర తెర వెనక నా స్వామి అన్నాడు ఒక. ఆ స్వామి ఎవరు? భార్య. భార్య అన్నీ అలా మాట వినాలా? వినాలి. వినే విషయాలు వినాలి, వినని విషయాలు కొన్ని ఉంటాయి. పురుషులుగా ఒక అహంకారం ఉండొచ్చు, స్త్రీగా లోపడ్డమే కాదు, దాన్ని సెంట్రైట్ చేయడంలో కూడా స్త్రీ పాత్ర. ఇక్కడ గమనించండి, నేను రాయబడిన మాట, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె. ఎప్పుడు భార్య మాట వింటే, వినకపోతే కొలాప్స్, మరలా ఎదగదు. బాగా గమనించండి ఇక్కడ, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. ఎప్పుడైతే భర్త భార్యకు, భార్య భర్తకు లోబడి జీవించిన విధానంలో ఆ పిల్లలు కూడా కుటుంబం వలె ఎలా ఉంటారండి? ఒలీవ మొక్కల వలె. అంటే కుటుంబము, ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. ఎక్కడ పేరెంట్స్ సరిగా లేకపోతే, భార్యాభర్తలు సరిగా లేకపోతే ఏమవుతుందండి? పిల్లలు కూడా ఎగ్జాంపుల్ చెప్తాను, సేవకుల పిల్లలే ఎక్కువ ఇష్టపయ్యారు. సేవకుల పిల్లలే ఎక్కువ ఇష్టపయ్యారు. అనాలిసిస్ చేస్తే, ఎక్కువగా చూస్తే చరిత్ర చెప్తున్న మాట, సేవకుల పిల్లలే ఎక్కువ డిస్టర్బ్ అయిపోయారు, సేవకులు డిస్టర్బ్ అయ్యారు. కొన్ని కుటుంబాలు కూడా విచ్ఛిన్నమయ్యాయి. అంటే ఈ దినం ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, బ్లెస్సింగ్, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాలు, ఆ పిల్లలు ఫలించడు కొమ్మ వలె తల్లిదండ్రులకు సపోర్ట్గా ఉంటున్నారు. హల్లెలూయా. చూడండి ఇక్కడ, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింప. నేను ఆయన వైపు చూశాను బ్రదర్. మా డాడీ రెడీ చేసి నన్ను తెల్లవారుజాము లేపగానే రెడీ అయ్యాడు. నా మాట కాదు, దేవుడు మాట్లాడిన మాట. ఏమని రాయబడింది? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున. ఎలాగూ ఇలా కనపడుతుంది కదా మనం. ఒకప్పుడు ప్రేయర్స్ ఉన్నాయో లేవో తెలియదు, ఒకప్పుడు దేవుని వైపు కుటుంబం కలిసి ఆరాధించడం అనేది ఉందో లేదో తెలియదు. కానీ ఇప్పుడు చూస్తున్నామే, ఈ సంతోషమైన వాతావరణం చూసినప్పుడల్లా దేవునికి వందనాలని చెప్పిన రీతిలో దేవుని నిలబెట్టాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం
దినమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలు నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానముగాక. హల్లెలూయా. అంటే కుటుంబంలో సమాధానము ఇవ్వబడుతుంది. దేవునికి మహిమ కలుగుగాక. రాత్రి వేళ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మాట్లాడుచున్న మాటలు ఏంటంటే, రాత్రి వేళ ఏ కుటుంబం అయితే దేవుని మీద ఆధారపడుతుంది, ఏ కుటుంబము అంటే కుటుంబంలో ఒక్కరు కాదు, ఫ్యామిలీ ఎప్పుడైతే దేవునికి సరెండర్ అవుతామో, లోపడతామో, ఆ లోపడటం వల్ల మనం ఏమవుతుందంటే ఆశీర్వాదానికి ఓపెన్ ద డోర్స్ అన్నట్టుగా దేవుడు బయటపరుస్తాడు. హల్లెలూయా. అందుకే యెషయా ప్రవక్త ఒక అద్భుతమైన మాట గుర్తు చేస్తున్నాడు ఈ రాత్రి వేళ. ఇది బ్లెస్సింగ్ వర్డ్స్ లాగా వారి జీవితంలో దేవుడు బహుకరిస్తున్న మాటలు చూద్దాం. 45వ అధ్యాయంలోకి వెళ్ళండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము దేవుడు బయలుపరుస్తున్న విధానాన్ని చూద్దాం. ఇక్కడ ఒక చక్కని మాట రాస్తున్నాడు. 2వ వచనం చూద్దాం. నేను నీకు ముందుగా పోవచ్చు. హల్లెలూయా. మాట్లాడుతున్నాడు ప్రవక్తతో దేవుడు బయలుపరుస్తున్న మాట. ఈ రాత్రి వేళ ఈ కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్న విధానం చూస్తే, నేను నీకు ముందుగా పోవచ్చు, మెత్తగా నున్న స్థలములను సరళము చేసేదను. నీకు హైవే, నో స్పీడ్ బ్రేకర్స్. ఈ లైఫ్లో నో స్పీడ్ బ్రేకర్, ఒక బ్రేక్ వేయడం ఉండదు. ఇత్తడి తలుపులను కలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. అంటే ఇత్తడి తలుపులు అంటే సామాన్యంగా కట్ కావాలి, వెల్డింగ్ చేస్తే తప్పు. అంటే బలమైన ఏవైతే విరోధముగా అడ్డుగా ఉన్నాయో ఈ దినం అవి దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు, విరగగొడుతున్నాడు. నీ జీవితంలో ఉన్నటువంటి ఏవైతే చెప్పుకోలేని సమస్యలు కావచ్చు, ఒకవేళ మరి భార్యాభర్తలుగా మీరు పంచుకున్న సమస్యలే కావచ్చు, అవన్నీ మీరు పిల్లలతో షేర్ చేసుకున్న ఏవైనా సరే ఈ రాత్రి వేళ అవన్నీ విడుదల ఉందాక. చదువు. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును, అంటే డబ్బులు కాదు, ధనము కాదు, బ్లెస్సింగ్, ఆశీర్వాదం ఏ రకంగా రావచ్చు, ఒక ధనము రూపమే కాదు. నువ్వు చేస్తున్న బిజినెసే కావచ్చు, నువ్వు చేస్తున్న క్రమంలో ఏదైనా ఒక వర్డ్ అంటే ఏదైనా మాటది కానీ, లేకపోతే ఏదైనా మీరు ఇప్పటి వరకు సమాధానం లేదనుకోండి, సమాధానం రావచ్చు. కుటుంబాలు ఒక ధనమే అని కాదు, అంటే నీకు ఏదైతే అంటే ఆ మరుగున పడి ఉన్నటువంటి బ్లెస్సింగ్ ఏదైతే ఆగి ఉందో ఇప్పటి వరకు అది రిలీజ్ చేస్తున్నారు. హల్లెలూయా. నీకు వచ్చే బ్లెస్సింగ్ ఏదైతే అడ్డుగా ఉందో అది ఈరోజు చిరిగిపోను కాక, అడ్డు తెర చిరిగిపోను కాక. దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రవక్త ద్వారా బయలుపరిచాడు. చూడండి అక్కడ రాయబడిన మాట. ఇక్కడ చూస్తే రహస్య స్థలములలోని మరుగైన ధనమును, ఇక అయిపోయింది. ఇప్పటి వరకు బంధకంలో ఉండేది, రాత్రి వేళ దేవుడు విడుదల చేస్తున్నాడు. హల్లెలూయా. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు నువ్వు నన్ను ఎరగనప్పటికి కూడా గుర్తు చేస్తున్నాడు దేవుడు. నన్ను ఎవరో తెలుసుకోలేను, అయినా నేను కాపాడాను. బిరుదులు ఇచ్చాడా, గిఫ్ట్లు ఇచ్చాడా, పొందుకుంటా, తుడుచుకుంటా పోతా, అది ఎవరు వేసుకోమంటున్నా. హల్లెలూయా. చూడండి అక్కడ, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చితిని, నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప. హల్లెలూయా. ఆయన ఒక్కడే నిజమైన దేవుడు. నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చి శిలువ మరణానికి అప్పచెప్పుకొని తను తాను రిక్తుడిగా చేసుకొని నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టేంతగా నిలబడి ఉన్నాడు. మరలా ఏం చేశాడు తెలుసా? చనిపోతే నా కుమారుడు కుమార్తె ఏమైపోతుందని
తిరిగి లేచి మరలా నీ కొరకు నా కొరకు సజీవ యాగిగా నిలబడ్డాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి వేళ మాట్లాడుతున్న విధానంలో చూస్తే ప్రవక్త ద్వారా ఎన్నో విషయాలు బయలుపరిచాడు. ఈరోజు పిలిచాడు, పేరు పెట్టి పిలిచాడు. నువ్వు ఎరగకున్నప్పటికీ కూడా నేను నీకు బిరుదులు ఇచ్చానన్నాడు, అన్నీ ఇచ్చాను అని చెప్పి రెండే విషయాలు గుర్తు చేస్తున్నాడు. రాత్రి పరిశుద్ధ గ్రంథంలో భార్య భర్తలు ఉన్నారు. కొత్త గ్రంథంలో న్యూ టెస్టిమెంట్లో ఒక చక్కని భార్య భర్తలు ఉన్నారు. అప్పుల్లో భార్య ప్రిస్కిల్లా ఏ విధంగా జీవించింది, ఆ విధానం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇంకొక భార్య భర్తలు ఉన్నారు, అననీయ. అలాంటి జీవితం ఉన్న భార్య భర్తలు ఎవరైనా ఉంటే ఈ రాత్రి వేళ దేవుడికి సరెండర్ అవ్వండి అని గుర్తు చేస్తున్నాను. మీరు అకుల ప్రిస్కిల్ల వలె జీవిస్తే దేవునికి మహిమ. హల్లెలూయా. అలాంటి జీవితము దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకే దేవుడు మాట దావీదు కీర్తన గారు ఎప్పుడు గుర్తు చేసిన మాట 103వ కీర్తనలో రాయబడిన మాట, ఆయన చేసిన ఉపకారం మరవద్దు. 17 సంవత్సరాల్లో మేము చూసిన అనుభూతిని వారి సాక్ష్యాలు విన్నాగా, పెళ్ళైన నాడు మాత్రమే చర్చిలో అడుగు పెట్టాం. మరలా 17వ ఏటలో, అంటే చర్చికి వెళ్ళలేదు కాదు, చర్చిలో మ్యారేజ్ డే సెలబ్రేషన్ జరుపుకోవడము దేవుడిచ్చిన సంకల్పం. హల్లెలూయా. అందుకే పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతూ 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. మీరు గుర్తు చేసుకోవడము దేవుని చిత్తం. ఈ రాత్రి వేళ ఈ కూడిక ఏర్పాటు చేసుకోవడం దేవుని చిత్తం. ఎందుకు? ఆయన చేసిన మేలు. 17 సంవత్సరాల్లో దేవుడు భయంకరమైన స్థితిలో నుండి, భూమిలో నుండి చేతులు ఇచ్చాడు. అంటే ఆయన హస్తం ఇచ్చి పైకి లేచి నిలబెట్టి నిన్నుగా పేరు పెట్టి పిలిచి మారిన ఇశ్రాయేలుగా రహస్యమందున్న స్థలములో దాచబడినటువంటి ఆ బ్లెస్సింగ్ ఈ దినం రిలీజ్ చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2 నుంచి 6 వచనాలు మీ జీవితంలో నెమరు వేసుకుంటారు. ప్రతి ఒక్క నిజంగా మధురమైన ప్రేమ, మరపురాని జ్ఞాపకాలు, అంటే దేవుడు చేసిన అద్భుతాలు మేలు గుర్తు చేసుకోవాలి. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నిజంగా ఎవరు చూసిన దాంపత్య జీవితంలో మరి పొందుకున్న ప్రతిఫలం అని అడగగానే అయ్యే ఏముందండి, 17 సంవత్సరాలు, అంటే ఎగ్జాంపుల్గా మీరు కాదు మంచిగా 17 సంవత్సరాలు 17 రకాలుగా నరకం చూశారు. అటువంటి యోగ్యత ఈ కుటుంబానికి లేదు. ఏ యోగ్యత ఇచ్చాడు దేవుడు? బ్లెస్సింగే. ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ, కష్టంలో కానీ నష్టంలో కానీ ఒకే ప్రేమ చూపించేది ఎవరంటే దేవుని ప్రేమ కలిగిన వారు మాత్రమే. హల్లెలూయా. దేవుని ప్రేమ కలిగిన వారు మాత్రమే ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ, ఒకరంటే ఒకరికి ద్వేషం. ఎప్పుడైనా గమనించండి. చివరికి ఒకే మాట చెప్తాను, భార్య భర్తలు గమనించాలి. భర్త లేనప్పుడు భార్య నోరు తెరచిందా? అప్పుడు కరెక్ట్. భార్య లేనప్పుడు భర్త నోరు తెరిచాడా? అంటే భార్య విషయము ఒకరికి తెలియపరిచాడు అంటే అది లూజ్ టంగ్, దేవునికి విరుద్ధమైన కుటుంబం. భార్య కానీ భర్త కానీ ఎప్పుడైనా ఇతరులకు కుటుంబ విషయాలు షేర్ చేసుకున్నారా? ఆ కుటుంబంలో దేవుని ప్రేమ లేదు అని. ఏది ఏమైనా దేవుని ప్రేమ కనపరిచినప్పుడు ఒకరి యందు ఒకరు నమ్మకం. వివాహ వ్యవస్థలో సేవకులుగా మేము చెప్పేది ఏంటంటే, వివాహ వ్యవస్థలో ఒకటే ఏంటంటే నమ్మకం. వివాహాన్ని అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాయబడి ఉందో చదవండి. ప్రతి ఒక్కరి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం, వివాహం అన్ని విషయంలో ఎక్కడుందండి ఘనం? ఎక్కడ కనపడుతుంది ఘనం? ఆ ఘనం ఎవరు తీసేస్తున్నాం? మనమే తీసేస్తున్నాం.
కాబట్టి గమనించాలి, ఎప్పుడైనా ఏది వచ్చిన కుటుంబంలో ఇద్దరు నలగాలి కానీ ఇద్దరు తల్లిదండ్రులు నలపకూడదు. ఎందుకంటే మన పురాణి జ్ఞాపకాలు గుర్తు చేసుకోమన్నారంటే, ఏవైతే తలంపులు గుర్తు చేసుకోమన్నారంటే, మీరు ఏ అయితే ప్రమాణాలు చేస్తారో వాటిని అమలు చేసుకోండి. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడి మాటలు దీవించును గాక. కాబట్టి ఈ వైవాహిక